ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రకటన గ్రంథము వ్యాఖ్యానము అను అంశమునకు సంబంధించి 12వ ఎపిసోడ్ క్రూర మృగము అబద్ధ ప్రవక్త. క్రూర మృగము అబద్ధ ప్రవక్త. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రూర మృగము అబద్ధ ప్రవక్త దీని సారాంశం ఏమిటంటే వన్ వరల్డ్ గవర్నమెంట్కు సంబంధించినటువంటిది, అంటే ఏక ప్రపంచ ప్రభుత్వమునకు సంబంధించింది. దీనికి సంబంధించి మూలవాక్యము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనం మీదను దానికి అధికారము ఇయ్యబడెను. దేవుని బిడ్డలారా, ఇందులో ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనములో ప్రతి వంశం మీద, ప్రతి ప్రజ మీద, ప్రతి జనం మీద, ఆయా భాషలు మాట్లాడు వారి మీద దానికి అధికారం ఇవ్వబడెను. దానికి అంటే క్రూర మృగమునకు అని వ్రాయబడి ఈ 13వ అధ్యాయంలో చెప్పబడిన క్రూర మృగమునకు అని అర్థం చేసుకోవాలి. యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనములో సముద్రములో నుండి ఒక క్రూర మృగం పైకి రావటం చూచాడు. ఇక్కడ సముద్రం అంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం ప్రకారం భక్తిహీనులైన ప్రజలు అని గ్రహించాలి. దేవుని బిడ్డలారా, భక్తిహీనులైన ప్రజలే ఉంటారు సంఘం ఎత్తబడిన తరువాత. కాబట్టి సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన లోకములో నుంచి ఈ క్రూర మృగము పైకి రావటం చూచాడు. ఈ క్రూర మృగానికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆ తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడి ఉంది. ఆ 10 తలలకు 10 కిరీటాలు ఉన్నాయని కూడా వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, 7 తలలు దేనిని సూచిస్తున్నాయి? 10 కొమ్ములు దేనిని సూచిస్తున్నాయి? 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు అని ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది. ఆ స్త్రీ ఎవరంటే భూరాజులు నేను మహాపట్టణం అని ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంది. అంటే 7 కొండల మీద కూర్చొని ఉండుట అంటే కట్టబడి భూరాజులు నేలిన మహాపట్టణం రోమా పట్టణం అని నిశ్చయముగా మనం నమ్మవచ్చును. దేవుని బిడ్డలారా, కాబట్టి 7 తలలు రోమా పట్టణానికి సాదృశ్యం. రోమా పట్టణం రోమా సామ్రాజ్యంకి రాజధాని కాబట్టి ఈ యొక్క 7 తలలు, ఆ క్రూర మృగం యొక్క 7 తలలు రోమా సామ్రాజ్యమునకు గుర్తు. ఆ 10 కొమ్ములు, ఆ 10 కొమ్ములకు 10 కిరీటాలు ఉన్నాయి కనుక 10 మంది రాజులకు సాదృశ్యం. ఆ 10 కొమ్ములు 10 మంది రాజులని ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనములో వ్రాయబడి ఉంది. అంటే 10 మంది రాజులను, అంటే రాజులంటే 10 రాజ్యాలను రాజ్యాలలో నుంచి ఆధారం చేసుకొని రోమా పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని రోమా సామ్రాజ్యం ఆవిర్భవించబోతుంది. ఆ రోమా సామ్రాజ్యంలో నుంచి వచ్చే నాయకుడే ఈ క్రూర మృగం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యక్షంగా రోమా సామ్రాజ్యం ఇప్పుడు లేదు, యూరోపియన్ యూనియన్ రూపంలో ఉంది. యూరోపియన్ యూనియన్లో 27 సభ్య దేశాలు ఉన్నాయి. ఇప్పుడు అవి 10 పెద్ద దేశాలుగా భవిష్యత్తులో కుదించబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, యూరోపియన్ యూనియన్ ఇప్పుడు ఎంతో పవర్ఫుల్గా ఉన్నది. యూరోపియన్ యూనియన్ ఉమ్మడిగా ఉన్నాయి. ప్రపంచంలో మంచి సంపన్నమైనటువంటిది యూరోపియన్ యూనియన్ కూటమి. అనేక దేశాలకు అప్పిస్తుంది యూరోపియన్ యూనియన్. గొప్ప సైనిక శక్తి కలిగినటువంటిది.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అమెరికా కూడా యూరోపియన్ యూనియన్ నుంచి అప్పు పొందుట జరుగుతున్నది. ఎవరికైతే సైన్యం ఎక్కువగా ఉంటుందో, డబ్బు ఎక్కువగా ఉంటుందో ప్రపంచంలో అధికారాన్ని చేపట్టడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, రానున్నప్పుడు చాలా ప్రపంచ దేశాలు అప్పులకు వడ్డీ కట్టలేని స్థితిలో ఉన్నాయి. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలోనికి వెళ్ళిపోద్ది, ఆర్థికంగా దిగజారిపోద్ది, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయి ప్రపంచ దేశాలవి. ప్రియులారా, మరి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, శాంతి లేక అల్లాడిపోతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధాలు నివారించి శాంతిని నెలకొల్పి ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిగతుల్ని మరి లైన్లో పెట్టి ఒక నాయకుడు కావాలని ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. అతడే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనములో 7 తలలు 10 కొమ్ములు కలిగిన క్రూరముఖంతో పోల్చబడింది. 10 కొమ్ములు, 7 తలలు అంటే రోమా సామ్రాజ్యం, 7 తలల మీద ఉన్న 10 కొమ్ములు అంటే రోమా సామ్రాజ్యంలోని 10 రాజ్యాల నుంచి క్రూర మృగం వంటి క్రీస్తు విరోధి వస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యూరోపియన్ యూనియన్ నాయకుడికి ప్రపంచ ప్రజలందరూ దాసోహమవుతారని దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది. చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం, భూజనులందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి అని రాయబడి ఉంది. ఇదే 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనములో, మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి అనేటువంటి మాట మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క క్రూర మృగము వెంట వెళతారు. ఇతడు ప్రపంచాధికారాన్ని చేపడతాడు, ప్రపంచ నియంత అవుతాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంటే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి ఆ 10 రాజ్యాల వారు ఈ క్రూర మృగమునకు అప్పగిస్తారు, అధికారాన్ని అప్పగిస్తారని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉండుట గమనార్హము. జాగ్రత్తగా మనం గమనించాలి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. అందుచేత వాడు ప్రపంచ నియంత అవుతాడు, ప్రపంచ అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. కనుక ఈ క్రూర మృగం పరిపాలన చేయుట జరుగుతుంది. అయితే ప్రపంచ ప్రభుత్వముగా పరిగణించబడద్ది. ఈ ప్రపంచ ప్రభుత్వం యొక్క స్వభావము ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాన్ని గురించి మనం చాలా వివరంగా ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ ప్రపంచ ప్రభుత్వం యొక్క స్వభావం, నేచర్ ఏ విధంగా ఉండబోతుంది. ఈ క్రూర మృగం వంటి ప్రపంచ పాలకుడు క్రీస్తు విరోధనై ఉన్నాడు. ఎందుచేతనంటే ఇతడు దేవుణ్ణి దూషిస్తాడు. దేవుడు క్రీస్తు గనుక దేవుని దూషించే వ్యక్తి క్రీస్తు విరోధనై ఉన్నాడు, దైవ దూషణ చేస్తాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనములో రాయబడి ఉంది. రెండవదిగా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం ప్రకారం డంబపు మాటలు పలుకుతాడు. అంటే ఈ క్రీస్తు విరోధి యొక్క పరిపాలన డాంబికముగా ఉంటుంది. ఇక మూడవదిగా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఇతని పరిపాలనలో దేవుని నామమున ఆయన గుడారమును పరలోకవాసులను దూషించుట జరుగుతుంది. నాలుగవదిగా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం ప్రకారం పరిశుద్ధులను హింసించుట ఈ పరిపాలనలో ఉంటుంది. ఇచ్చట పరిశుద్ధులు అనగా సంఘం ఎత్తబడిన తరువాత విడువబడిన వారిలో భక్తిగా జీవించేటువంటి గుంపు. ఇక ఐదవది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 9-10 వచనాల ప్రకారం ఈ ప్రభుత్వ పాలనలో దేవుని బిడ్డలు చెరసాల్లో వేయబడతారు, ఖడ్గంతో చంపబడతారు. దేవుని బిడ్డలారా, రెండో 3.5 సంవత్సరాలు, 7 సంవత్సరాల్లో మొదటి 3.5 సంవత్సరాలు అయిన తర్వాత రెండో 3.5 సంవత్సరాల్లో ఇతని అధికారం ఉంటుంది. అందుకనే రెండో 3.5 సంవత్సరాల్లో అధికారం ఉంటుందని ప్రకటన గ్రంథం
13వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడి ఉంది, డంబపు మాటలను దేవదోషుల పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడిను, మరియు 42 నెలలు తన కార్యము జరప అధికారము దానికి ఏర్పాటాయను అని రాయబడి ఉంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇక ఈ క్రూర ప్రపంచ ప్రభుత్వం యొక్క స్వభావం ఏమిటంటే, ఇతడు నేనే దేవుడిని చెప్పుకుంటాడు. 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దాన్నంతటిని ఎదిరించచ్చు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడిని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుంటాడు. ఇదే విషయం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లునో, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయవారిని హతము చేయనట్లునో, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను అని రాయబడి ఉంది. ఇక ఈ ఏకప్రపంచ ప్రభుత్వం యొక్క స్వభావంలో 7వది, క్రీస్తు విరోధి తన ముద్ర అయిన 666 లోకంలో ప్రవేశపెట్టి పరిపాలన చేస్తాడు. ఈ క్రీస్తు విరోధి పరిపాలనకు ఒక కోడ్ నెంబర్ ఉంటుంది, 666. ఈ 666 ముద్రలో ఒక చిన్న మైక్రో చిప్ ఉంటుంది. ఆ మైక్రో చిప్లో ఎవరి యొక్క వారి వ్యక్తిగత నంబర్లు ఉంటాయి. ఆధార్ నంబర్ లాంటిది. ఆ పర్సనల్ నెంబర్ను బట్టి అతని యొక్క విషయాలన్నీ కూడా అందులో పొందుపరచబడి ఉంటాయి. దేవుని బిడ్డలారా, అంటే ప్రతి వ్యక్తి క్రీస్తు విరోధి యొక్క కంట్రోల్లో ఉంటారు. ఈ విషయాన్ని గూర్చి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనా తన నొసటి ఎందైన ఆ మృగము యొక్క ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా మృగం పేరైనను దాని పేరిట సంఖ్య అయిన గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదని వ్రాయబడి ఉంది. ఈ ముద్ర లేకపోతే క్రయ విక్రయాలు చేసే వీలుండదు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ ముద్ర వేయించుకోకపోతే చాలా దుర్లభం. వేయించుకుంటే దేవుని రాజ్యంలో చోటు ఉండదు. సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో 2-3.5 సంవత్సరాల కాలంలో ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ క్రీస్తు విరోధి పరిపాలన జరపబడుతుంది. మొదటి 3.5 సంవత్సరంలో అధికారంలో స్థిరపరచుకుంటాడు. 2-3.5 సంవత్సరంలో క్రూర మృగం వంటి పరిపాలన చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఎన్ని ఘోరమైన హింసలు, ఎన్ని ఘోరమైన శ్రమలు ఉన్నాయో వీటన్నిటిలోనికి వెళ్లకుండా తప్పించబడాలంటే ఎత్తబడే గుంపులో ఉందాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. తండ్రి మీకు వందనాలు నాయన. క్రీస్తు విరోధి పరిపాలన దేవా 2వ సంవత్సరం 3.5 సంవత్సరాల గురించి మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మహాభయంకరమైనటువంటి శ్రమలో తండ్రి ఆ ముద్ర వేసుకోకపోతే తండ్రి ఈ లోకంలో జీవించటం కష్టం. క్రయ విక్రయాలు చేయబడదు నాయన. ముద్ర వేయించుకుంటే మీ రాజ్యం ఉండదు ప్రభువా. తండ్రి, ఇటువంటి భయంకరమైన పరిస్థితులకు వెళ్లకుండా ప్రభా మీ దైవరాజ్యాన్ని స్వాతంత్రించుకునేటువంటి కృప నాయన మాకు దయచేయి. ఎత్తబడే గుంపులో ఉండే భాగ్యం అనుగ్రహించండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి.